హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్స్. ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 9వ తరగతి సిబిఎస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ని అయితే రివ్యూ చేస్తున్నాం. ఇప్పటి వరకు 1.1, 1.2 అయితే కంప్లీట్ అయింది. 1.3 అండి. సో ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉండే లైన్ టు లైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు పోటీ పరీక్షలకు దానికి టెట్ కానీ సీటెట్ కానీ డిఎస్సి వాళ్ళకి, అదేవిధంగా స్కూల్ పిల్లలకు కూడాను ఎక్సర్సైజ్తో సంబంధించిన నోట్స్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసి మీరు నోట్స్ రాసుకోవచ్చు. అండ్ ఎవరైతే డిఎస్సి టెట్ వాళ్ళు అయితే ఉన్నారో మీకు కూడాను కిందను లింక్లో మీకు ఈ టెక్స్ట్ బుక్స్ అనేవి అవైలబుల్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా హార్డ్ కాపీస్ కావాలంటే కిందున్న లింక్లో మీరు మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. మీకు పోస్టల్లో అవి పంపించడం అయితే జరుగుతుంది, అది కూడా రీజనబుల్ ప్రైస్లో. ఇక లెసన్లోకి వద్దాం. 1.3 వాస్తవ సంఖ్యలు మరియు వాని యొక్క దశాంశ విస్తరణ. ఈ విభాగంలో మనం భిన్నమైన కోణం నుండి అకర్ణీయ మరియు కర్ణీయ సంఖ్యలను అధ్యయనం చేయబోతున్నాం. అంటే ఇప్పటి వరకు అకర్ణీయ సంఖ్యలు అంటే ఏమిటి, కర్ణీయ సంఖ్యలు ఏమిటి, వాటి చరిత్ర ఏంటి అనేది 1.2 వరకు చూసుకున్నాం. వాటిని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మరో కొత్త విధంగా, అంటే దశాంశ విస్తరణ ద్వారా, అంటే దశాంశ విస్తరణ అంటే ఏంటి, వాటిని డెసిమల్లో ఫైండ్ అవుట్ చేసి భాగాహారం చేసి కర్ణీయ సంఖ్యల్ని అకర్ణీయ సంఖ్యల్ని వేరు చేయడానికి ప్రయత్నిద్దాం. వాస్తవ సంఖ్యల దశాంశ విస్తరణ ఉపయోగించుకోవచ్చునో లేదో చూద్దాం. వాస్తవ సంఖ్యల దశాంశ విస్తరణను ఉపయోగించి సంఖ్యారేఖపై వాస్తవ సంఖ్యలను ఎలా గుర్తించాలో దృశ్య రూపంలో వివరిస్తాం. అకర్ణీయ సంఖ్యల గురించి మనకు బాగా తెలుసు కాబట్టి వాటితోనే ప్రారంభిద్దాం. ఇక్కడ 3 ఉదాహరణలు అయితే ఇవ్వడం జరిగింది. 10/3, 7/8, 1/7. వీటిని ఒకసారి భాగాహారం చేసామనుకోండి. భాగాహారం చేస్తే ఏ విధంగా వస్తుంది కింద చూడండి ఒకసారి. వాడైతే చేయడం జరిగింది. సో ఫస్ట్ ప్రాబ్లంలో మనం భాగాహారం చేస్తే మొదటి శేషం మీకు 1 వచ్చింది, తర్వాత మళ్ళీ శేషం 1 వచ్చింది, తర్వాత మళ్ళీ 1 వచ్చింది, తర్వాత మళ్ళీ 1. ఇలా ప్రతిసారి 1 శేషం అనేది వస్తుంది. ఇక రెండో ప్రాబ్లంలో చూస్తే మొదట మీకు 6 రావడం జరిగింది, తర్వాత మీకు 4 రావడం జరిగింది, ఆ తర్వాత 0 రావడం జరిగింది. అంటే 6, 4, 0 ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇక తర్వాత ప్రాబ్లం చూసుకున్నట్లయితే 1/7 కానీ మనం చూసినట్లయితే ఫస్ట్ 3 వచ్చింది, తర్వాత 2 వచ్చింది, తర్వాత 6, 4, మళ్ళీ 5 వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ 1 వచ్చింది. సో ఇంకా మళ్ళీ చేసామనుకోండి మళ్ళీ 3తో మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకు, స్టార్టింగ్ పొజిషన్ ఏదైతే 1తో స్టార్ట్ చేసామో మళ్ళీ 1 రావడం జరిగింది. ఇలా రెండు సందర్భాల్లో చూసుకున్నట్లయితే మొదటి దాంట్లో అంటే ఒక అకర్ణీయ సంఖ్యను కానీ మనం దశాంశంలోకి రాశామంటే ఏదో ఒక బిందువు వద్ద 0తో ఆగిపోవచ్చు, లేదా అది మళ్ళీ ఆ శేషాలు అనేవి పునరావృతం కావచ్చు. ఇప్పుడు చూసాం కదా, రిమైండర్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతూ ఉన్నాయి చూసారు రెండు సందర్భాల్లో కూడా. లేదా 0 దగ్గర ఆగిపోవచ్చు. అంటే శేషము పునరావృత వరుసలో ఒక సంఖ్యలు విభాజకము కంటే తక్కువగా ఉంటాయి. చూసారా, అక్కడ ఉండేటటువంటి సంఖ్యలన్నీ కూడా విభాజకం కన్నా తక్కువగానే ఉంటాయి. 10/3లో సంఖ్య పునరావృతం అవుతుంది మరియు విభాజకం 7, అదే 1/7లో శేషాలు పునరావృతం వరుసలో 6 అంకెలు ఉన్నాయి. అంటే 10/3లో చూస్తే మీకు ఏమేం చెప్పండి, కేవలం ఒకే అంకె అనేది మళ్ళీ రావడం జరిగింది, ఒకే సంఖ్య. అదే 1/7లో చూసుకుంటే 6 సంఖ్యలు చూసారా, 3, 2, 6, 4, 5, 1 అని మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇలా మనకి ఏమవుతాయంటే అకర్ణీయ సంఖ్యల్లో శేషం అనేది అంటే మనకి రిపీట్ అవ్వచ్చు, లేదా కొన్ని ఒకే రకంగా రావచ్చు, లేదా కొన్నిసార్లు ఏమవుతుంది 0తో ముగిసిపోవచ్చు అనమాట. శేషంలో పునరావృతం అయినట్లయితే భాగఫలంలో అంకెలు కూడా పునరావృతం అవుతాయి. అంటే శేషంలో వచ్చేటటువంటి సంఖ్య మళ్ళీ రిపీట్ అవుతుంటే భాగఫలంలో వచ్చే సంఖ్యలు కూడా మళ్ళీ రిపీట్ అవుతుంటాయి అని చెప్పాడు అనమాట. ఉదాహరణ 10/3లో చూసుకుంటే శేషం అనేది 1 రావడం వల్ల భాగఫలంలో 3 అనేది మళ్ళీ వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి 1/7లో కూడా 1, 4, 2, 8, 5, 7 అనేవి రిపీట్ అయ్యాయి భాగఫలంలో. ఈ విధంగా మనకేమవుతాయంటే ఒక అకర్ణీయ సంఖ్య అనేది దశాంశ రూపంలో రాసేటప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కసారి 0తో ముగించిపోవచ్చు శేషం, లేదా మళ్ళీ శేషం అనేది ఒకే విధంగా మళ్ళీ రిపీట్ కావచ్చు. అంటే మళ్ళీ శేషం రిపీట్ అయింది అనుకోండి, భాగఫలంలో కూడా అదే సంఖ్య మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. సందర్భం 1, శేషం 0 అయ్యే సందర్భాలు 7/8 తీసుకున్నాం. ఓకేనా. ఇక్కడ ఏమైంది, ఇది ఏదో ఒక దశలో మీకు ఏమొచ్చింది, శేషం 0 వచ్చిందనమాట. శేషం 0 వచ్చింది అనుకోండి, అటువంటి సంఖ్యలు ఏమంటామంటే అంతమయ్యే దశాంశాలు అని పిలుస్తాం అనమాట. ఏదో ఒక దశాంశ విస్తరణలో ఏదో ఒక సోపానం తర్వాత అది ముగిసిపోతుంది. అలా ముగిసిపోతే వాటిని అంతమయ్యే దశాంశాలు, టెర్మినేటింగ్ డెసిమల్స్ అని పిలుస్తాం అనమాట. శేషం 0 కాకుండా సందర్భాలు, ఉదాహరణకి 10/3 కానీ 1/7 కానీ, లేదా మనం 2/6 కానీ ఇలా చేస్తున్నాం అనుకోండి, కంటిన్యూగా ఏమవుతుంది చెప్పండి, మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. వచ్చిందే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఏదైతే మళ్ళీ పునరావృతం అవుతుందో దానిపైన మనం ఏం రాస్తాం, బార్ రాసి పెడతాం. 3.
/3. అదే 1/7లో చూస్తే 0.142857లకు మనం బార్ పెట్టాల్సి వచ్చింది. అంటే ఇవి మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అన్నమాట. అంటే అంతం కానటువంటి దశాంశాలు కాబట్టి వీటిని ఏమని పిలుస్తాం? అంతం కావు, మళ్ళీ మళ్ళీ వస్తాయి కాబట్టి వీటిని ఏమంటాం? ఆవృతమయ్యే దశాంశ భిన్నాలు అని పిలుస్తాం అనమాట. ఆవృతమయ్యే దశాంశాలు అని పిలుస్తాం. అంతమైపోయి ఉండొచ్చు, ఆవృతమయ్యేవి కూడా ఉండొచ్చు. ఈ విధంగా అకర్ణీయ సంఖ్యల దశాంశ విస్తరణలో కేవలం 2 సందర్భాలు మాత్రమే ఉంటాయి. కేవలం 2 రకాలుగానే ఉంటాయి, అంతకుమించి ఇంకా ఏరే విధంగా ఉండదన్నమాట. అయితే ఆవృతమయ్యే దశాంశాలు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి? సో మనకి 0 చూడండి 1.3 కావచ్చు, లేదా 1.13 బార్ కావచ్చు, లేదా 1.134 బార్ కావచ్చు, లేదా రెండవ విధంగా 1.01కి బార్ ఉండొచ్చు, లేదా 1.002కి బార్ ఉండొచ్చు, లేదా 1.345 పెట్టి 45కి బార్ ఉండొచ్చు. అంటే బార్ కింద లేకుండా కూడా కొన్ని సంఖ్యలు అయితే ఉండవచ్చు అని అయితే ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి ఇప్పుడు ఏం చేస్తామంటే కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. 3.14267 ఒక అకర్ణీయ సంఖ్య అని చూపండి. అంటే దీన్ని ఏం చేయాలి? అకర్ణీయ సంఖ్య అంటే దీన్ని ఎలా రాయాలి? మనం p/q రూపంలో రాయాలన్నమాట. p/q రూపంలో ఎలా రాయాలి? దశాంశ స్థానం తర్వాత కుడివైపున మీకు ఎన్ని సంఖ్యలు ఉంటే అన్ని సున్నాలనే మనం హారంలో పెట్టుకొని దాని ముందు 1 పెట్టుకోవాలి. సో చాలామందికి ఇది ఈజీ ఏంటంటే దశాంశం డెసిమల్ తిన్నగా మీరు పాయింట్ 1 గీసుకోండి, ఆ తర్వాత ఎన్ని ఉంటే అన్ని జీరోలు పెట్టుకోండి అని చెప్తాను అనమాట. సో ఈ విధంగా అయితే అకర్ణీయ సంఖ్యలకు ఉండే నియమం ప్రకారము రెండు కూడా ఏమవ్వాలి? పరస్పర ప్రధాన సంఖ్యలు కావాలి. అంటే ఏం చేయాలి? వీటికి వీలైనంత వరకు సూక్ష్మ రూపంలో రాయాలి. ఇక తర్వాత రెండో చూడండి, ఆవృతమయ్యే దశాంశం చూడండి సార్ విస్తరణ యొక్క సందర్భాన్ని తీసుకుందామంటూ రెండో మోడల్కి వెళ్దాం. అంటే కంటిన్యూ అయ్యేది. p/qలు పూర్ణ సంఖ్యలు మరియు సంఖ్య అనేది ఏమొచ్చింది? 0.333 వచ్చింది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 0.3 అని రాయొచ్చు. మరి దీన్ని ఎలా రాస్తాము? దీన్ని రాయడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇవి మనకి ఎగ్జామ్లో అడిగేటటువంటి ప్రశ్న. అయితే దీనికి షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడతాం. ముందుగా ఇందులో అవధి, వ్యవధి 2 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అవధి అంటే ఏంటి? వ్యవధి అంటే ఏమిటి? అవధి అంటే ఎన్ని సంఖ్యలు రిపీట్ అవుతున్నాయో అన్ని అనమాట. వ్యవధి అంటే రిపీట్ అయినటువంటి సంఖ్య విలువ. సో మరి ఇక్కడ దీని అవధి ఏమిటంటే మనకు 0.3 అన్నాం కాబట్టి 1 ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? 10 చేత ఇంటూ చేయాలి. ఒకవేళ 2 ఉంటే 100 చేత ఇంటూ చేయాలి, అలా అనమాట. సో కాబట్టి ఏం చేస్తాం? మొదట 0.3ని x అనుకోండి, 1 ఉంది కాబట్టి 10x చేయండి. సో ఈ 10x నుండి x తీసివేయండి. సో తీసివేసినట్లయితే మీకు ఏమొస్తుంది? ఫలితం అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడైతే వీళ్ళు ఏం చేశాడంటే చూడండి ఒకసారి, ప్లస్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే, ఇలా ప్లస్ చేశారు. సో దీన్ని మనకున్న పద్ధతి ప్రకారం అయితే 10x మీకు ఏమొస్తుంది? 3.33333 అండ్ సో ఆన్ అయితే వస్తుంది. అండ్ x మనకి ఏమొస్తుంది? 0.33333 రావడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి తీసివేత చేస్తే 10xలో x తీస్తే 9x డెసిమల్స్ పార్ట్ పోయినట్లయితే మీకు 3 వస్తుంది. దెన్ x 3/9 అని రాస్తాం, ఫర్దర్గా మీకు 1/3 వస్తుంది. ఇలా అనమాట. ఒకవేళ దశాంశం ఉన్నట్లయితే ఏం చేస్తారు? ఇక్కడ చూడండి 1.27 అయితే వచ్చింది. అయితే డెసిమల్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి 100 చేత ఇంటూ చేయండి. అప్పుడు ఏమొస్తుంది? 100x అయితే వచ్చింది. ఈ 100x నుండి మీరు x తీసేయండి, వచ్చినట్లయితే 99x మీకు 126 వచ్చింది. ఫర్దర్గా ఆన్సర్ అనమాట. ఓకే, ఇలా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఇక తర్వాత చూడండి, pqలు పూర్ణ సంఖ్యలో మరియు q0 ఇక్కడ చూడండి మనకి దశాంశాల్లో బార్ కింద లేకుండా ఒక సంఖ్య ఇచ్చి మిగతా ఇచ్చారు. అయితే దీన్ని ఎలా చేయాలి? ఇక్కడ కూడా మీరు చేయాల్సింది ఏంటంటే బార్ కింద ఎన్ని అంకెలు ఉన్నాయి? 2. కాబట్టి మీరు ఏం చేస్తారు? 100తో ఇంటూ చేయండి. చేస్తే మీకు 23.5353 అయితే వచ్చింది. దీనిలో x అయితే మనం తీసినట్లయితే 23.9 వచ్చింది. అంటే 99x మీకు ఏమొచ్చిందంటే 23.3/3 వచ్చింది. సో దీన్ని డెసిమల్ చేస్తున్నాం కాబట్టి 99x ఏమవుతుంది? 233/10 వస్తుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. ఇప్పుడు 990x మీకు ఏమవుతుంది? 233 అవుతుంది. దెన్ x 233/990 అవుతుంది అనమాట. ఇలా మీరు చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇది 9th వన్. కాబట్టి దీన్ని బట్టి ప్రతి అంతం కానీ ఆవృతమయ్యే దశాంశాలను p/q రూపంలో రాయగలము అని ఒక కంక్లూజన్ అయితే వచ్చింది. అంటే ఆవృతమయ్యే దశాంశాలను కూడా మనం ఏం చేయొచ్చు? p/q రూపంలో రాయొచ్చు అనమాట. అంటే q అనేది 0 కాకూడదు. అంటే ప్రతి అకర్ణీయ సంఖ్య దశాంశ విస్తరణ ఒక అంతమయ్యే దశాంశము లేదా అంతం కాని ఆవృతమయ్యే దశాంశంగా ఉంటుంది. అదేవిధంగా అంతమయ్యే దశాంశము లేక అంతం కాని ఆవృత దశాంశ విస్తరణ అకర్ణీయ సంఖ్య అవుతుంది. సో 2 and back. సో అంతం కానీ అంతమయ్యే
అంతం కాని ఆవృతమయ్యేది, అంతం అయ్యేది రెండు కూడా అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. సో అట్ ద సేమ్ టైం రివర్స్ అకర్ణీయ సంఖ్యలు కూడా మనం అంతమయ్యే దశాంశాలుగాను ఆవృతమయ్యే దశాంశాలకు కూడాను రాయవచ్చు. టు అండ్ ఫ్రో అండి. కాబట్టి అకర్ణీయ సంఖ్య దశాంశ విస్తరణ గురించి మనకైతే తెలుసుకున్నాం. కాబట్టి ఈ ఆధారంగా మనం ఏం చేస్తాం, కర్ణీయ సంఖ్యల నియమం పైన చెప్పిన అకర్ణీయ సంఖ్యల నియమానికి సమానం అని చెప్పాడనమాట. అంటే ఎందుకలా ఒకసారి చూద్దాం. కర్ణీయ సంఖ్య దశాంశ విస్తరణ గురించి మనకు తెలుసుకోవాలి. పై ఆధారంగా మనం అంతం కానీ ఆవృతం కానీ దశాంశాలను కరణీయ సంఖ్యలు అవుతాయి. చూసారు కదా, అంతం కాకూడదు, అట్ ద సేమ్ టైం ఆవృతం కూడా కాకూడదు. అంతం కాకూడదు, ఆవృతం కాకూడదు, అలా ఉండే సంఖ్యలను మనం ఏమని పిలుస్తాం, కరణీయ సంఖ్యలు అంటాం. కరణీయ సంఖ్యల్ని ఇప్పుడు ఏం చేస్తామంటే దశాంశ విస్తరణ రూపంలో అవి అంతం కావు, అంతేకాకుండా అవి ఆవృతం కూడా కావు. సో దానిపైన చూడండి అయితే ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు ఎస్ అనే ఒక సంఖ్యను తీసుకున్నాం, 0.01 చూసారా, 0.10 110 1110 ప్రతిసారి అవుతుంది. ఇది ఏమవుతుంది, దీన్ని మనం p/q రూపంలో ఎట్టి పరిస్థితుల్లో రాయలేం. కాబట్టి దీన్ని ఏమంటాం, కరణీయ సంఖ్య అంటాం. తర్వాత √2 చూడండి. √2 అయితే మీకు 1.41421356237309504880 ఇలా వచ్చిందనమాట. సో దీన్ని ఖచ్చితంగా మనం రాయగలమంటే రాయలేమన్నమాట. ఓకేనా, రైట్. తర్వాత పై అండి. సో చాలామంది పిల్లలకి పై గురించి తెలియదు. పై వాల్యూ అనేది 3.141592653 ఇలా వస్తుంది. కానీ దీని అప్రాక్స్ వాల్యూ ఎంత తీసుకున్నామంటే 22/7 తీసుకుంటాము. బట్ గుర్తుపెట్టుకోండి, పై వాల్యూ అనేది 22/7కి ఒక సుమారు ఉజ్జాయింపు విలువ మాత్రమే, అది సరైనది కాదు. పై వాల్యూ పై కూడా ఒక కరణీయ సంఖ్య అనమాట. అకర్ణీయ సంఖ్యల యొక్క దశాంశ విస్తరణలో మరింత ఎక్కువ అంకెలను విస్తరించడానికి గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పద్ధతుల్లో గణిత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఉదాహరణకి భాగహార పద్ధతి ద్వారా √2 యొక్క దశాంశ విస్తరణలో ఉన్న అంకెలను కనుగొనడం నేర్చుకున్నాం. ఆసక్తికరంగా ఇక్కడ చూడండి, సులభ సూత్రాలు అంటే జా యొక్క నియమాలు అనే వేదకాలంలో గణిత గ్రంథంలో √2 యొక్క సుమారు విలువను వేదగణితంలో మనకి క్రీస్తుపూర్వం 800 నుండి క్రీస్తుపూర్వం 500 కాలంలో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక లెక్క అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు దేనికి సంబంధించిందంటే వేదగణితంలో √2ను ఫైండ్ అవుట్ చేసే ఒక పద్ధతి. ఏంటి పద్ధతి ఒకసారి చూడండి. 1 + 1/3 + 1/4 × 1/3 - 1/34 × 1/4 × 1/3 అని ఇవ్వడం జరిగింది. అప్రాక్సిమేట్లీ వాల్యూ ఎంత వచ్చిందంటే 1.4142156 అయితే రావడం జరిగింది. మొదటి 5 దశాంశాలకు పైగా ఇచ్చిన విధంగానే ఉందని గమనించండి. అంటే ఇంతకుముందు మనం తీసుకున్న పై వాల్యూ తీసుకున్నట్లే 14159 వరకు మీకు 5 అంకెలు ఒకేలాగా ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ 2 ఉంది, 26 ఉంది, ఇక్కడ డైరెక్ట్ 6 ఉంది. పై యొక్క దశాంశ విస్తరణలో అంకెల వేట యొక్క చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అసలు పై వాల్యూని ఖచ్చితంగా ఎవరు ఉజ్జాయింపు చేశారు, దీనికి ఆర్కిమిడీస్ గురించి ఒక మాట అయితే చెప్పుకోవాలి. పై యొక్క దశాంశ విస్తరణలో అంకెలను గణించిన మొదటి వ్యక్తి ఆర్కిమిడీస్. 3.140845 నుండి 3.142857 అని సూచించాడనమాట. మన ఇండియాలో చూసుకుంటే ఆర్యభట్ట కూడా ఇతను పై విలువను 4 దశాంశ స్థానాల వరకు సవరించి చెప్పాడు. దట్ ఈస్ 3.1416 అని కనుక్కున్నాడు. తర్వాత హై స్పీడ్ కంప్యూటర్లు మరియు ఆధునిక ఆల్గారిథంలు ఉపయోగించి పై విలువ 1.24 బిలియన్ల దశాంశ స్థానాల వరకు లెక్కించారు. కానీ అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుందన్నమాట. ఓకే, మోడర్న్ వరకు ఎంతవరకు అంటే 1.24 బిలియన్ దశాంశ స్థానాల వరకు, అంటే అన్ని అంకెల వరకు కనుగొన్నారు. కానీ అది ఇంకా అంతం కాకుండా ఇంకా వస్తూనే ఉందన్నమాట. సో పై అనేది ఒక కరణీయ సంఖ్య. భారతదేశంలో అయితే మీకు ఆర్యభట్ట, అదేవిధంగా ఆర్కిమిడీస్ గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా. సో మరి దీనికి సంబంధించినటువంటి వేదగణితంలో ఎందులో కనిపిస్తుందంటే సులభ సూత్రాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇక తర్వాత చూద్దాం. అకర్ణీయ సంఖ్యల గురించి మనం తెలుసు. కరణీయ సంఖ్యలను ఎలా పొందాలో తెలుసుకుందాం. √7 1/7 మరియు 2/7 మధ్య ఒక కర్ణీయ సంఖ్యను కనుగొనండి అన్నాడు అనమాట. సో ముందుగా చూడండి, 1/7 ఏమొచ్చింది, 0.142857 బార్ వచ్చింది. అలాగే 2/7 0.285714 అయితే వచ్చిందనమాట. సో మనకి ఇది బార్ అయితే వచ్చేస్తుంది. డివిజన్ చేద్దాం. మరి అలాంటప్పుడు 1/7 2/7 మధ్య కర్ణీయ సంఖ్యను ఎలా కనుగొనడం ఒకసారి చూడండి. ఇక్కడ అంటే మనకేమవుతుంది చూడండి, ఈ రెండింటి మధ్యలో సో ఇదేముందండి, 0.14 ఉంది, ఇది 0.28 ఉంది. సో ఈ రెండింటికి మధ్యలో ఒకటి వేసేద్దాం మనం. ఎలా, 150 150 0
150000 150000 వేసుకున్నాము. ఇదేమవుతుంది చెప్పండి, ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది, బట్ ఇది అకర్ణీయ సంఖ్య కాదు. ఇలా మనం కర్ణీయ సంఖ్యను అయితే కనుగొనొచ్చు. సో వాడైతే అదే ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే కర్ణీయ సంఖ్యలు చేస్తారు. ఇప్పుడు అభ్యాసం 1.3కి వచ్చామండి. సో విద్యార్థులు ఎవరైనా సరే ఈ అభ్యాసంకి సంబంధించి నోట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ అయితే ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఈ లెక్కలను ఒకసారి చూద్దాం. ఒకసారి క్రింది వాటిని దశాంశ రూపంలో రాసి ఒక్కొక్కటి ఏ విధంగా దశాంశ విస్తరణ కలిగి ఉంటుందో చెప్పండి. సో మనం భాగహారం చేసేయాలండి. సో 36/100 అనేది మనం ఎలా రాయొచ్చు, 0.36 అని రాస్తాం. టెర్మినేటింగ్ అంతమైపోతుంది. ఇక తర్వాత 1/11 అనేది 0.09 బార్ అయితే వస్తుంది అనమాట. దీని ఏమంటాం, రికరింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్ అంటాం. ఇక మూడోది 4 and 1/4 8 అండి. దీన్ని మనం సవరిస్తే 4.125 వస్తుంది. అంటే ఇది ఏమవుతుంది చెప్పండి, మీకు టెర్మినేటింగ్ అవుతుంది. ఇక 3/13 చూసుకున్నట్లయితే మీకు 0.230769 బార్ అయితే వస్తుంది. కాబట్టి ఇది కూడా నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అని పిలుస్తాం. ఇక తర్వాత 2/11 కానీ మేము చూసుకున్నట్లయితే 0.18 అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అంటారు. ఇక తర్వాత 329 చూసుకున్నట్లయితే మీకు 0.8225గా మీకు రావడం జరుగుతుంది. ఇది టెర్మినేటింగ్ అండి. ఓకే, రైట్. ఇక తర్వాత చూసుకున్నట్లయితే రెండవ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమని ఇచ్చాడు వీటిని, మీరు చూడండి ఒకసారి. 1/7 అనేది 0.142857 అయినట్లయితే వీటి వాల్యూలు ఏమవుతాయని అడిగాడు అనమాట. సింపుల్. సో దీన్ని చూడండి, 1/7 మీకు వచ్చండి. సో 2/7 కావాలంటే ఏం చేస్తారు, 1/7 × 2 కదండి, చేస్తే వస్తుంది కదా. కాబట్టి డెసిమల్ పార్ట్ని ఏం చేస్తారు, 2 చేత ఇంటూ చేసేయండి. అలాగే 3/7 రావాలనుకోండి, 1/7 × 3 చేస్తే వస్తుంది కదా. అంటే ఏదైతే బార్ ఉందో వేసేసి 3 చేత మల్టిప్లై చేసేయండి. వీటి వాల్యూస్ ఎంత వస్తాయో నేను అప్రాక్సిమేట్లీ ఇక్కడ రాస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ది 2/7 అండి. 2/7 అనేది మీకు ఎంత వస్తుందంటే 0.285714 బార్ వస్తుందండి. ఇక తర్వాత 3/7 వచ్చేసి 0.428571 వస్తుంది అనమాట బార్, ఇది కూడా. ఇక 4/7 వచ్చింది అనుకోండి, 0.571428 ఇది కూడా మీకు బార్ వస్తుంది. ఇక 5/7 చూసుకున్నాం అనుకోండి, 0.714285 ఇది కూడా మీకు బార్ వస్తుందండి. ఇక 6/7 చూసుకున్నట్లయితే 0.857142 ఇది కూడా బార్ వస్తుంది. ఈ విధంగా మీరు మల్టిప్లై చేసుకోండి. ఇక తర్వాత చూడండి, బార్ లెక్కలైతే ఇచ్చారు, వీటిని p/q రూపంలో రాయమన్నారు. సో ఫస్ట్ వన్ మీకు 6/9 అవుతుంది, దట్ ఈస్ 2/3 అవుతుంది. సెకండ్ 0.47 బార్ అండి. సో దీన్ని మనం ఏదైతే ఇంతకుముందు మనం చేసాం కదా, x అనుకుంటాం, తర్వాత 10x అంటాం. 10x అనేది చేసినట్లయితే మీకు ఫైనల్గా మీకు 43/90 అయితే వస్తుంది. ఇక థర్డ్ వన్ చూసుకున్నట్లయితే 0.001 కాబట్టి సింపుల్, 3 కూడా బార్ కింద ఉన్నాయి కాబట్టి 1/999 అయితే వేసుకోవచ్చు. ఇలా చేస్తారు. ఓకే, ఇక ఫోర్త్ ప్రాబ్లం చూద్దామండి. ఫోర్త్ ప్రాబ్లంలో ఏం చేస్తారంటే 0.99ను p³ రాయండి. మీ సమాధానం చూసి మీరే ఆశ్చర్యపోయారు కదా, అర్థవంతంగా ఉందో లేదో మీ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి అన్నాడు అనమాట. అంటే ఇప్పుడు దీన్ని 9 బార్ అంటాం, 0.9 బార్ అంటాము. సో దీని ఏమవుతుంది చెప్పండి, 9/9 అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 1 వస్తుంది. అంటే 0.9999 రాసామనుకోండి, చివరికి మనకేమొస్తుంది, ఓకే 1 రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, ఈ ప్రాబ్లం అయితే చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం క్వశ్చన్ నెంబర్ 5 చూద్దామండి. ఈ క్వశ్చన్ నెంబర్ 5లో మనకి ఏమడగడం జరిగింది, 1/17 యొక్క దశాంశ విస్తరణలో పునరావృతమయ్యే అంకెల సమూహంలో గరిష్టంగా ఎన్ని అంకెలు ఉంటాయి, భాగహార పద్ధతి ఉపయోగించి మీ సమాధానం సరిచూడండి అని అడిగారు అనమాట. సో మీరు 1/17 కానీ మనం చేసినట్లయితే మొత్తంగా 16 అంకెలు అయితే రావడం జరుగుతుంది. సో వాటిని అయితే ఇక్కడ రాస్తున్నాను, 0.058823529411767. ఇవి 16 అంకెలు అనేవి మళ్ళీ రిపీట్ అవుతాయి. కాబట్టి 1/17లో మీకు పునరావృతమయ్యే గరిష్టంగా అంకెలు ఏంటంటే 16, ఆ భాగం అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత ప్రశ్న చూద్దాం. వీళ్ళు ఇచ్చిన కండిషన్ ఏం చెప్పారంటే p/qలు పూర్ణ సంఖ్యలు,
p/q రూపంలో ఉంటే q అనేది 0 కాకుండా ఇలా రూపంలో వివిధ అకర్ణీయ సంఖ్యల యొక్క వివిధ ఉదాహరణలు పరిశీలించండి. అంటే ఇక్కడ మనకి ఏముండాలి, అకర్ణీయ సంఖ్యలు అయి ఉండాలి. pqలకు 1 తప్ప ఏ ఇతర కారణాంకాలు లేని, అంటే ఏ pqలని మనకి ఏమవ్వాలి, పరస్పర ప్రధాన సంఖ్యలు కోప్రైమ్స్ అవ్వాలి. లేని మరియు అంతమయ్యే దశాంశ విస్తరణ కలిగి ఉన్న పూర్ణ సంఖ్యలు, అంటే వాటి యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ చూస్తే ఏమవ్వాలి, టెర్మినేట్ అవ్వాలి, అంతం అవ్వాలి. ఏ నియమాన్ని q తప్పనిసరిగా పాటించాలో మీరు ఊహించండి. నిజానికి ఇది మీకు 10th క్లాస్లో అయితే ఉంటుంది. అంటే ఏదైనా ఒక సంఖ్య ఇచ్చి అది అంతమైపోయే దశాంశం అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3/5 తీసుకున్నాం, లేదా 5/2 తీసుకున్నాం, లేదా ఇంకొకటి 7/8 తీసుకున్నాం. ఇలా మనం తీసుకుంటే ఇవన్నీ కూడా మీకు అంతమైపోతాయి. అయితే అంతం అవ్వాలంటే కండిషన్ ఏంటంటే, ఏదైతే హారం ఏదైతే ఉందో, q ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 2n × 5m రూపంలో రాయగలిగేటట్లు ఉండాలి. ఇవి కాకుండా ఏ ఇతర సంఖ్య ఉన్నా అది అంతం కాదు. కాబట్టి q తప్పనిసరిగా పాటించాల్సిన నియమం ఏంటంటే, q అనేది 2n 5m రూపంలో ఉండాలి. అది ఇక్కడ కండిషన్ అయితే. అలా ఉన్నప్పుడు మాత్రం సాధ్యమవుతుంది. ఇక తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశ విస్తరణ కలిగిన 3 సంఖ్యలను రాయండి. అంటే ఇక్కడ ఏముంది చూడండి, అంతం కాకూడదు, ఆవర్తనం అవ్వాలి. సో ఇట్స్ యువర్ చాయిస్ అండి, మీరు ఎలా అయినా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 0.212112 ఇలా రాసుకోవచ్చు మీరు. అంటే 212121 రాయొచ్చు. ఇది కూడా ఏమవుతుంది, ఆవర్తనం అవుతున్నాయి, దశాంశ విస్తరణ ఉన్నాయి. అలాంటి 3 సంఖ్యలు రాయమంటారు. సో ర్యాండమ్గా మీరు రాసుకోండి, 3.111111 రాసుకోండి. సో అప్రాక్సిమేట్లీ మీకు నచ్చినన్ని రాసుకోండి అనమాట. ఇవన్నీ కూడా మీకు ఏమవుతాయి, అంతం అయిపోయేటటువంటి, ఓకేనా, మనకి దశాంశ విస్తరణ అవుతాయి. కానీ ఇక్కడ క్వశ్చన్లు ఏమన్నాడు, అంతము కాని అన్నాడు. అంతము కాని అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి, ఇలా రిపీటింగ్ కానటువంటివి మీరు రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందే చెప్పాం కదా, 2.100101 అండ్ 10001 ఇలా మీరు రాసుకోండి. తర్వాత 4 సున్నాలు ఇలా మీరు రాస్తూ ఉండండి. ఇవి అంతం కావు, కానీ ఆవర్తనము కూడా కావు. ఓకేనా, ఇలా మనమైతే రాసుకోవచ్చు అనమాట. ఇక తర్వాత చూడండి, 5/7 మరియు 9/11 మధ్య 3 వేర్వేరు కరణీయ సంఖ్యలను ఉంచండి. సో కరణీయ సంఖ్యలు ఉంచమంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే, వాటిని p/q నుండి డెసిమల్స్లో రాయండి. 5/7 మనం సింప్లిఫై చేసినట్లయితే 0.71428 బార్ అయితే వస్తుంది. అదే 9/11 చేశారనుకోండి, 9/11 మనం చేసినట్లయితే 0.81 బార్ అయితే వస్తుంది. అంటే 7 తర్వాత 7 తర్వాత 8 లోపల ఉండే సంఖ్యలు రాయాలి. కాబట్టి మనం రాసుకోవచ్చు. ఇప్పుడు మనకైతే ఫ్రీడమ్ ఉంది. సో 0.723342345 ఇలా మీరు రాసుకోండి. ఇలా ఏమవ్వాలి, మనకి అకర్ణీయం కాకుండా, అంటే రిపీటింగ్ కాకుండా జాగ్రత్త పడుతూ మీరు ఎన్నైనా రాసుకోవచ్చు అనమాట. అలా 3 సంఖ్యలు రాయమన్నాడు. ఇంకోటి చూద్దాం, 0.74 1 2 3 1 2 3 4 అలాగే 1 2 3 4 5 ఇలా మీరు ఎక్స్టెన్షన్ చేసుకోండి, ఎన్నైనా రాసుకోవచ్చు. ఇలా మనకి కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఇక తర్వాత చూస్తే క్లాసిఫై ద, చూడండి కింది వాళ్ళు ఏమి ఇచ్చాడు, కర్ణీయ సంఖ్యలు వర్గీకరించండి అని క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. వర్గీకరణ అయితే మనకి చేయమన్నాడు. సో వర్గీకరణ ఏం చేయమన్నాడు చూడండి, అకర్ణీయ సంఖ్యలు ఏవి, కరణీయ సంఖ్యలు ఏవి అని చూపించాడు అనమాట. సో కరణీయ సంఖ్యల్ని నేను ఇలా ఎస్తో రాస్తాను, అకర్ణీయ సంఖ్యలను అయితే మీకు క్యూతో రాస్తాను. ఇది ఒక కరణీయ సంఖ్య ఎస్ అని రాస్తాం. ఇది 15 స్క్వేర్ అండి, అంటే మనకి దీని విలువ 15 వస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఇది అంతమైపోయింది కాబట్టి అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఇది చూడండి, ఇక్కడ మీకు 478 అంటే దీన్ని ఎలా రాయొచ్చు, 7.478 బార్ అని రాయొచ్చు. కాబట్టి ఇది కూడా ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. బట్ ఇక్కడ చూడండి, ఇది కాదు, ఇది ఒక కరణీయ సంఖ్య అవుతుంది అనమాట. సో కరణీయ సంఖ్యలు అనేవి మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. మిగతా మీకు కరణీయ సంఖ్యలు అయితే ఉన్నాయి అనమాట. ఇదండి ఈ మనకు ఉండేటటువంటి 1.3 ఎక్సర్సైజ్ సంబంధించి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే వాస్తవ సంఖ్యలపైన ఉండే ప్రక్రియల గురించి వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో పైన మీ కామెంట్స్ అయితే తెలియజేయగలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. నోట్స్ కోసం, టెక్స్ట్ బుక్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై.